వెల్కమ్ టు ఐఏసీ. గుడ్ ఈవినింగ్ ఆల్. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, వరల్డ్ ఫిషరీస్ డే. సో వరల్డ్ ఫిషరీస్ డే అనేది 21 నవంబర్న రికగ్నైజ్ చేయడం జరిగింది. సో దీన్ని మొట్టమొదటిసారిగా 1997లో వరల్డ్ ఫిషరీస్ ఫార్మ్ అనేది 18 కంట్రీలతో రికగ్నైజ్ చేసింది. దాని తర్వాత మిగతా కంట్రీలన్నీ కూడా దీంట్లో జాయిన్ అయ్యి అండ్ 21 నవంబర్న వరల్డ్ ఫిషరీస్ డే కింద రికగ్నైజ్ చేశాయి. హెల్దీ ఓషన్ ఎకోసిస్టమ్ అనేది దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం, గోల్గా చెప్పొచ్చు. అంటే సముద్రాల యొక్క పర్యావరణాన్ని కాపాడడం కోసం, వాటిని హెల్దీగా ఉంచడం కోసం ఈ డేని రికగ్నైజ్ చేశారు. ఇక ఫిషరీస్ విషయానికి వస్తే దాదాపుగా ప్రపంచంలో 30 మిలియన్ పీపుల్ డైరెక్ట్ గా దీని మీద డిపెండ్ అయి ఉన్నారు. అంటే మత్స్యరంగం లేదా ఫిషరీస్ అనే వాటి మీద డైరెక్ట్ గా 30 మిలియన్ పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇండైరెక్ట్ గా చాలా మంది ఆధారపడి ఉన్నారు. అండ్ దీంట్లో 50% ఆర్ విమెన్, హాఫ్ ఆఫ్ ద శాతం మొత్తం కూడా మనకి విమెన్ ఆధారపడి ఉన్నారు దీని మీద, సగానికి సగం పైగా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రపంచం మొత్తంలో చూసుకుంటే ఈ ఎగుమతి విషయంలో కానీ ఉత్పత్తి చేసే విషయంలో కానీ 4th లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ గా భారతదేశం ఉంది. అండ్ ప్రపంచానికి అవసరం 100% ఫిషరీస్ అవసరం అనుకుంటే ఈ గ్లోబల్ ప్రొడక్షన్ లో 7.7% ప్రొడక్షన్ అనేది ఇండియా వైపు జరుగుతుంది. సో కేంద్ర ప్రభుత్వం కానీ భారతదేశంలో కానీ ఈ మత్స్య రంగాన్ని లేదా ఫిషరీస్ ని ఇంకా అభివృద్ధి చేసేందుకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, కిసాన్ క్రెడిట్ కార్డ్ అండ్ బ్లూ రివల్యూషన్ లాంటివి సో దీన్ని ఇంకా డెవలప్ చేయడానికి అని చెప్పేసి సో ఇవి కృషి చేస్తున్నాయని చెప్పొచ్చు. దీస్ ఆర్ ద మెయిన్ బ్యాక్ బోన్స్ ఆఫ్ ఫిషరీస్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా, లైక్ కిసాన్ క్రెడిట్ కార్డ్, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ముఖ్యంగా అండ్ బ్లూ రివల్యూషన్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, నవంబర్ 19th సెలబ్రేటెడ్ యాజ్ ద నేషనల్ ఇంటిగ్రేషన్ డే ఇన్ ఇండియా. భారతదేశంలో జాతీయ ఇంటిగ్రేషన్ డే కింద మనకి నవంబర్ 19th రికగ్నైజ్ చేయడం జరిగింది. దాన్ని క్వమీ ఏక్తా దివాస్ అని కూడా పిలుస్తున్నారు. క్వమీ ఏక్తా దివాస్ అన్న లేదా నేషనల్ ఇంటిగ్రేషన్ డే అన్న ఒకటే, దాన్ని నవంబర్ 19th రికగ్నైజ్ చేశారు. అండ్ ఇందిరాగాంధీ గారి యొక్క గౌరవార్థం. సో ఇందిరాగాంధీ గారి 104th బర్త్ యానివర్సరీ. సో దాని సందర్భంగా ఈ క్వమీ ఏక్తా దివాస్ కి సంబంధించి పలు ప్రోగ్రామ్స్ భారతదేశ వ్యాప్తంగా జరగనున్నాయి. అండ్ నెక్స్ట్ ఇందిరాగాంధీ విషయానికి వస్తే ద ఫస్ట్ విమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా కూడా ఈమెను చెప్పొచ్చు. అండ్ నేషనలైజేషన్ బ్యాంక్స్ అనేవి ఈమె హయాంలోనే జరిగాయి. గ్రీన్ రివల్యూషన్ అనేది డెవలప్ అవడం అనేది కూడా ఇందిరాగాంధీ గారి టైంలోనే జరిగింది. బంగ్లాదేశ్ లిబరేషన్ 1971లో సో ఇండో పాక్ యుద్ధం వల్ల మనకి బంగ్లాదేశ్ కి స్వతంత్రం రావడానికి ఇంకొక ఇండైరెక్ట్ రీజన్ గా ఇండియా అని చెప్పొచ్చు. అదే టైంలో ఇందిరాగాంధీ గారి నేతృత్వంలోనే ఇది జరిగింది. అండ్ దాంతో పాటు గరీబీ హటావో అనే నినాదాన్ని ఇచ్చింది కూడా ఈమె. గరీబీ హటావో అనే నినాదాన్ని ఇచ్చారు. జాతీయ అత్యవసర పరిస్థితిని కూడా విధించింది ఇందిరాగాంధీ గారి టైంలోనే. ఇలా పలు ఇంపార్టెంట్ ఘటనలు లైక్ ఆపరేషన్ మేఘదూత్ కానీ, సో లేకపోతే బ్లూ స్టార్ ఆపరేషన్ కానీ, అండ్ ఇన్ 1971 ఇండో బంగ్లాదేశ్ వార్ కానీ, సో జాతీయ అత్యవసర పరిస్థితి కానీ, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇందిరాగాంధీ గారి టైంలోనే జరిగాయి. సో నేషనల్ ఇంటిగ్రేషన్ డే అనేది కూడా నవంబర్ 19th ఇందిరాగాంధీ గారి బర్త్ యానివర్సరీ రోజు రికగ్నైజ్ చేయడం జరిగింది. క్వమీ ఏక్తా దివాస్ అని కూడా పిలవచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. గరీబీ హటావో జనరల్ గా చాలా సార్లు అడిగే క్వశ్చన్ అండి. పోవర్టీకి సంబంధించి గరీబీ హటావో నినాదాన్ని ఇచ్చింది ఎవరు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇందిరాగాంధీ గారు. సో నెక్స్ట్ వన్ బుక్ అండ్ ఆథర్ కి సంబంధించిన కరెంట్ అఫైర్, శ్రీమద్ రామాయణం. శ్రీమద్ రామాయణం అనే దాన్ని శశికిరణ్ అనే ఆథర్ రచించడం జరిగింది. దీనిని రీసెంట్ గా వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా, భారత ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది.
దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అండ్ శశికిరణ్ గారు వచ్చేసి ప్రస్తుతం పర్సనల్ సెక్రటరీ టు ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్. సో ప్రస్తుతం మనకి కేంద్ర పర్యాటక శాఖకి సంబంధించిన మంత్రి కింద మనకి పర్సనల్ సెక్రటరీగా ఆయన వర్క్ చేస్తున్నారు శశికిరణ్ గారు. సో ఆయన రాసిన బుక్ ఇది శ్రీమద్ రామాయణం. దానిని మనకి ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నారో వెంకయ్య నాయుడు గారు ఆయన చేతుల మీదుగా బుక్ ని రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్ వచ్చింది కాబట్టి ఈయన పేరుని కూడా ఒకసారిగా రిపీట్ చేద్దాం, జి కిషన్ రెడ్డి గారు. అలాగే సెప్టెంబర్ 27 అనే దాన్ని మనం వరల్డ్ టూరిజం డే కింద తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ యునైటెడ్ నేషన్ యొక్క వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అనేది మనకి మాడ్రిడ్ స్పెయిన్ లో ఉంది. సో గతంలో కూడా వీటిని డిస్కస్ చేసుకున్నాం, టూరిజం పేరు వచ్చింది కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. సో యునైటెడ్ నేషన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ మాడ్రిడ్ ఇన్ స్పెయిన్. అండ్ ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27. అండ్ భారతదేశం యొక్క పర్యాటక శాఖ మంత్రిగా జి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. సో ఈయనకి పర్సనల్ సెక్రటరీగా ఉన్న శశికిరణ్ గారు ఇటీవల శ్రీమద్ రామాయణం అనే దాన్ని రచించారు. ఈ శ్రీమద్ రామాయణాన్ని ప్రస్తుతం భారత ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు గారు రిలీజ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ దట్ బుక్ అండ్ అదర్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, వరల్డ్ టెలివిజన్ డే 21 నవంబర్న రికగ్నైజ్ చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా యునైటెడ్ నేషన్ 1996లో వరల్డ్ టెలివిజన్ డే అనే దాన్ని రికగ్నైజ్ చేసింది, ప్రపంచ టెలివిజన్ దినోత్సవం. ఆ మేజర్ టూల్ ఇన్ కమ్యూనికేషన్ గా టెలివిజన్ ని పరిగణించడం జరుగుతుంది. లైక్ మనకి కావాల్సిన సమాచారాన్ని కానీ లేకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పబ్లిక్ లో ఉన్న ఇష్యూస్ ని కానీ ఈజీగా అండ్ సొసైటీలో కమ్యూనికేట్ చేయడానికి యూజ్ చేసే సాధనంగా టెలివిజన్ ని చెప్పొచ్చు. సో ఇలాంటి ఉద్దేశంతోనే యునైటెడ్ నేషన్స్ 1996లో 21 నవంబర్న వరల్డ్ టెలివిజన్ డే అనే దాన్ని డిక్లేర్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం 21 నవంబర్న ఈ టెలివిజన్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫిలో టేలర్ ఫ్రాన్స్వర్త్. సో ఫిలో టేలర్ ఫ్రాన్స్వర్త్ లేదా పిటి ఫ్రాన్స్వర్త్ గా కూడా పిలవచ్చు. టెలివిజన్ అండ్ ఇన్వెంటర్ గా కూడా ఈయన చెప్తారు. అండ్ కొన్ని సందర్భాల్లో అసలు టెలివిజన్ రావడానికి మెయిన్ గా కృషి చేసిన పర్సన్ గా కూడా ఈయన చెప్పడం జరుగుతుంది. సో పిటి ఫ్రాన్స్వర్త్. సో ఇది కూడా మీరు జీకే ఫ్యాక్ట్ గా గుర్తుపెట్టుకోవచ్చు. వరల్డ్ టెలివిజన్ డే అనేది 21 నవంబర్న రికగ్నైజ్ చేయబడింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అవార్డ్ కి సంబంధించింది ఇంటర్నేషనల్ ఫిలిం పర్సనాలిటీ అవార్డ్. ఇంటర్నేషనల్ ఫిలిం పర్సనాలిటీ అవార్డ్ 52వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ గోవాలో జరుగుతుంది. ఆ సందర్భంగా ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ అవార్డ్ ని ప్రసూన్ జోషి అనే పర్సన్ కి హేమమాలిని గారికి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ప్రసూన్ జోషి వచ్చేటప్పటికి ప్రసూన్ జోషి పోయెట్ అండ్ రైటర్ కూడా, గేయ రచయిత అండ్ స్క్రీన్ రైటర్ కూడా. అండ్ యాజ్ వెల్ as ప్రసూన్ జోషి ప్రస్తుతం మనకి చైర్పర్సన్ ఆఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ కి ఉన్నారు ఆయన. సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ప్రెసెంట్ చైర్పర్సన్ ఆఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్. అండ్ యాజ్ వెల్ as హేమమాలిని గారు వచ్చేటప్పటికి 1963లో తన డెబ్యూట్ ని ఇవ్వడం జరిగింది ఫిలిం ఇండస్ట్రీలో. ఇదు సాహిత్యం అనే మూవీతో. సో ఆమె ఫస్ట్ ఎంటర్ అవ్వడం జరిగింది ఫిలిం ఇండస్ట్రీలో. సో అది హేమమాలిని గారి గురించి. హేమమాలిని గారు ఇదు సాహిత్యంతో ఎంటర్ అయ్యారు. అండ్ పలు మూవీస్ ని హిందీ అండ్ తమిళ్, మలయాళం అండ్ యాజ్ వెల్ as తెలుగులో కూడా ఆమె నటించడం జరిగింది. సో అలాంటి హేమమాలిని గారికి రచయిత, గేయ రచయిత అండ్ యాజ్ వెల్ as స్క్రీన్ రైటర్ అండ్ ప్రస్తుతం చైర్పర్సన్ ఆఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ గా ఉన్న ప్రసూన్ జోషి గారికి, వీళ్ళిద్దరికీ కూడా ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ అవార్డ్ అనే దాన్ని 52వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ గోవాని అనుసరించి ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్, సో డి విలియర్స్ అనౌన్సెస్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్. సో అన్ని ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్ నుంచి ఇటీవల సౌత్ ఆఫ్రికన్ లెజెండ్ క్రికెటర్ అయిన డి విలియర్స్ రిటైర్మెంట్ ని ప్రకటించడం జరిగింది. సో ఆయన వన్డే ఇంటర్నేషనల్ డెబ్యూటీ 2005లో స్టార్ట్ చేశారు. అంతర్జాతీయ క్రికెట్ కి 2018లో రిటైర్మెంట్ ని ప్రకటించడం జరిగింది. అయితే ఇటీవల ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్ లైక్ ఇంటర్నేషనల్ కానీ, నేషనల్ కానీ, టెస్ట్ క్రికెట్ మ్యాచ్ కానీ వీటన్నిటి నుంచి కూడా రీసెంట్ గా ఆయన రిటైర్మెంట్ ని ప్రకటించారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్, సౌత్ ఆఫ్రికన్ లెజెండ్ క్రికెటర్ డి విలియర్స్ అండ్ అనౌన్సెస్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇండియాస్ ఫస్ట్ గ్రావిటేషనల్ వేవ్ రీసెర్చ్ ఫెసిలిటీ. సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా గ్రావిటేషనల్ వేవ్స్ రీసెర్చ్ ఫెసిలిటీ సెంటర్ ని ఏర్పాటు చేయనున్నారు, అది కూడా మహారాష్ట్రలో. సో రీసెంట్ గా హింగోలి రెవెన్యూ డిపార్ట్మెంట్ సో 225 హెక్టార్స్ ని ఏదైతే మనకి లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ లిగో, సో లిగో ఆఫ్ మహారాష్ట్ర అని ఉంది. సో దీనికి హింగోలి రెవెన్యూ డిపార్ట్మెంట్ 225 హెక్టర్స్ ని ఇవ్వడం జరిగింది. అది కూడా దేనికి సంబంధించి అంటే ఇండియాస్ ఫస్ట్ గ్రావిటేషనల్ వేవ్స్ రీసెర్చ్ ఫెసిలిటీ సెంటర్ ని ఏర్పాటు చేయడం కోసం.
సో జనరల్ గా గ్రావిటేషనల్ వేవ్స్ ఏంటంటే దే ఆర్ ద ఇన్విజిబుల్. సో అవి కూడా ఎలా ప్రొడ్యూస్ అవుతాయి అంటే లైక్ సూపర్ నోవా అనేది ఎక్స్ప్లోడ్ అవ్వడం వల్ల కానీ, టూ బ్లాక్ హోల్స్ అనేవి ఒకదానికి ఒకటి మర్జ్ అవ్వడం వల్ల కానీ, టూ బిగ్ స్టార్స్ అనేవి ఒకదాని చుట్టూ ఒకటి తిరగడం వల్ల కానీ, ఇలాంటి సందర్భాలలో స్పేస్ లోకి మనకి గ్రావిటేషనల్ వేవ్స్ రిపెల్ అవ్వడం అనేది గమనించవచ్చు. సో ఈ గ్రావిటేషనల్ వేవ్స్ డిఫరెంట్ టెక్నాలజీస్ కి కూడా యూస్ చేయొచ్చు. లైక్ మనకి ఐన్స్టీన్ లాంటి వాళ్ళు చాలా థియరీస్ ని ప్రపోజ్ చేశారంట. అయితే 2015లో లిగో ప్రాజెక్ట్ ద్వారానే ఈ ఏవైతే మనకి గ్రావిటేషనల్ వేవ్స్ ఉన్నాయో సో వాటిని అబ్జర్వ్ చేయడం, సో వాటిని రికగ్నైజ్ చేయడం, వాటి మీద రీసెర్చ్ చేయడం అనేది స్టార్ట్ అయింది. యుఎస్ఏలో పలు యూనివర్సిటీస్ కానీ, పలు రీసెర్చ్ సెంటర్స్ కానీ ఆల్రెడీ గ్రావిటేషనల్ వేవ్స్ గురించి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాయి. సో ఇండియాకి సంబంధించి ఈ మహారాష్ట్ర ఏరియాలో ఫస్ట్ గ్రావిటేషనల్ వేవ్స్ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేయనున్నారు. సో గ్రావిటేషనల్ వేవ్స్ వచ్చేటప్పటికి దే ట్రావెల్ స్పీడ్ ఆఫ్ ద లైట్. సో స్పీడ్ ఆఫ్ ద లైట్ తో సమానంగా ట్రావెల్ చేస్తాయంటే దాదాపుగా అప్రాక్సిమేట్ వాల్యూని నేను ఇక్కడ తీసుకున్నాను. యాజ్ పర్ ద డేటా ప్రకారం 1,86,000 per second అనేవి ఈ గ్రావిటేషనల్ వేవ్స్ ట్రావెల్ చేస్తాయని చెప్తున్నారు. సో దట్ ఈస్ అబౌట్ దట్ గ్రావిటేషనల్ వేవ్స్. సో ఈ గ్రావిటేషనల్ వేవ్స్ ని తెలుసుకోవడానికి లిగో ప్రాజెక్ట్ అనేది ఉంది. సో ఈ లిగో ప్రాజెక్ట్ ని బేస్ చేసుకునే భారతదేశంలో ఫస్ట్ టైం ఒక గ్రావిటేషనల్ వేవ్స్ రీసెర్చ్ ఫెసిలిటీని మహారాష్ట్రలో ప్రారంభించనున్నారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్, ఇటీవల వియన్నా టెన్నిస్ ఓపెన్ 2021 అనేది జరిగింది. సో ఈ వియన్నా ఓపెన్ 2021 టెన్నిస్ మ్యాచ్ లో జర్మన్ టెన్నిస్ ప్లేయర్ అయిన అలెగ్జాండర్ జావెరేవ్ సో టైటిల్ ని గెలుచుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో అలెగ్జాండర్ జావెరేవ్ ఓన్ ద టైటిల్ ఆఫ్ వియన్నా టెన్నిస్ ఓపెన్ 2021. ఆయన జర్మన్ క్రీడాకారుడు. అంతేకాకుండా అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్లేయర్స్ వరల్డ్ ర్యాంకింగ్ లో ఈయన ప్రస్తుతం 3rd ర్యాంక్ లో ఉన్నారు. సో నోవెక్ జోకోవిచ్ 1st ర్యాంక్ లో ఉండగా, అండ్ మనకి ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే వియన్నా టైటిల్ ని గెలుచుకున్నారో అలెగ్జాండర్ జావెరేవ్ ఈయన 3rd పొజిషన్ లో ఉండడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఏషియన్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. సో ఏషియా ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి సో రీసెంట్ గా $150 మిలియన్ లోన్ ని అప్రూవ్ చేసింది ఇండియాకి. అది కూడా ఇండియాలోని చెన్నై మెట్రోపాలిటన్ ఏరియాకి. సస్టైనబుల్ అర్బన్ సెక్యూర్ సర్వీస్ ప్రోగ్రామ్ పేరు మీదట చెన్నై మెట్రోపాలిటన్ ఏరియాకి $150 మిలియన్ లోన్ ని ఇటీవల ఏషియన్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ఇది కూడా ఏంటంటే లైక్ చెన్నై మెట్రోపాలిటన్ పరిసర ప్రాంతాల్లో వాటర్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ కానీ, వాటర్ సప్లై కానీ, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అర్బన్ మొబిలిటీ కానీ, వీటన్నిటిని కూడా డెవలప్ చేయడం కోసం మనకి చెన్నై మెట్రోపాలిటన్ ఏరియాకి సస్టైనబుల్ అర్బన్ సర్వీస్ ప్రోగ్రామ్ కింద $150 మిలియన్ లోన్ ని ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది ప్రస్తుతం మనకి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది చైనాలో ఉంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇటీవల మనకి ఈ ట్రైబల్ మినిస్ట్రీ లేదా మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ లేదా ట్రైఫెడ్ ఇవి ఏం చేశాయంటే ఢిల్లీలో ఆది మహోత్సవ్ అనే దాన్ని స్టార్ట్ చేశాయి. సో ఇది ఆది మహోత్సవ్ ఏంటంటే జనరల్ గా ట్రైబల్ కి సంబంధించి, ట్రైబల్ రిలేటెడ్ వాటికి సంబంధించి సో ఎంకరేజ్ చేయడం, అవేర్నెస్ ఇవ్వడం, పలు ఎగ్జిబిషన్స్ ని, క్యాంపెయిన్స్ ని నిర్వహించడం. సో అదే ఆది మహోత్సవ్ సందర్భంగా పద్మ విభూషణ్ గ్రహీత అయిన మేరీ కామ్ గారిని ఈ ట్రైఫెడ్ ఆది మహోత్సవ్ అనే దానికి బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ చేశారు. దానికి సంబంధించింది సో ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ దాన్ని ట్రైఫెడ్ అంటాం. సో ఈ ట్రైఫెడ్ ఆది మహోత్సవ్ అనే దానికి ఇటీవల బ్రాండ్ అంబాసిడర్ గా సో మనకి అపాయింట్ అయిన వ్యక్తిగా మేరీకామ్ గారిని చెప్పొచ్చు. సో సాధారణంగా నిన్న కొన్ని కమెంట్స్ లో క్వశ్చన్స్ ఉన్నాయి, బ్రాండ్ అంబాసిడర్ అంటే ఏంటి అని. సో జనరల్ గా ఎవరైతే సెలబ్రిటీ స్టేటస్ గానీ, సో సొసైటీలో బాగా పేరుగాంచిన వ్యక్తి గానీ, నోన్ పర్సన్ గానీ ఒక విషయానికి లేదా ఒక ప్రోగ్రామ్ కి ప్రమోషన్ గా తీసుకురావడం జరుగుతుంది. ఇన్ ద ప్రమోషన్ ఇన్ ద సెన్స్ సో దాని గురించి అవగాహన ఇవ్వడం కోసం ఆ పర్సన్ ని లీడ్ చేయడం జరుగుతుంది. సో ఆ పర్సన్ లీడ్ తీసుకుని సో దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, సో ప్రజలకి చేరేలాగా చెప్పడం అన్నమాట. సో అలాంటి ఒక సిస్టమ్ ని, అంటే ఒక పర్టిక్యులర్ థింగ్ ని ప్రజల్లోని లేదా సొసైటీలోని అవగాహన పెంపొందించేందుకు ఏదైతే ఈ మీడియం ఉంది చూసారా, సో ఆ మీడియం ని మనం అంబాసిడర్ గా అండ్ దట్ బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకోవచ్చు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే, నాట్ అ పర్టికులర్ డెఫినేషన్. సో అలా మీరు బ్రాండ్ అంబాసిడర్ ని భావించవచ్చు. సో అలాంటిది ఈ ట్రైఫెడ్ స్టార్ట్ చేసిన ఆది మహోత్సవ్ అనే దానికి బ్రాండ్ అంబాసిడర్ గా మేరీ కామ్ గారిని తీసుకోవడం జరిగింది. సో మ్యాగ్నిఫిషెంట్ మేరీ కామ్ అని కూడా ఈమెని పిలవడం జరుగుతుంది. 5 times వరల్డ్ ఛాంపియన్ ఈమె అండ్ యాజ్ వెల్ as పద్మ విభూషణ్ గ్రహీత మేరీ కామ్ గారు. సో నెక్స్ట్ వన్, ప్రైమ్ మినిస్టర్ మోడీ హ్యాండ్స్ ఓవర్
ఎలక్ట్రానిక్ వార్ఫేర్ శక్తి టు ఇండియన్ నేవీ. ఇటీవల భారతదేశ నేవీకి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అనే సిస్టమ్ ని ఇవ్వడం జరిగింది. సో ఆ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ కి శక్తి అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. ఎనిమి యొక్క వెపన్స్ ని గానీ ఎనిమి యొక్క సిస్టమ్ ని గానీ డిస్ట్రాయ్ చేయడం కోసం ఈ శక్తి అనేది బాగా యూజ్ అవుతుంది అని చెప్తున్నారు. సో దీనిని హైదరాబాద్ కి సంబంధించిన డిఎల్ఆర్ఎల్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ డిఎల్ఆర్ఎల్ హైదరాబాద్ కి సంబంధించింది. సో దీనిని నిర్మించడం జరిగింది శక్తి అనే దాన్ని. సో దానిని ఒక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ కింద ఇటీవల ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇండియన్ నేవీకి ఇవ్వడం జరిగింది. సో ఇండియన్ నేవీలో ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఎస్బీఐ సైన్డ్ అగ్రిమెంట్ విత్ జంషెడ్పూర్ ఫుట్బాల్ క్లబ్ టు ప్రమోట్ ఫుట్బాల్. సో ఇటీవల ఎస్బీఐ జంషెడ్పూర్ ఫుట్బాల్ క్లబ్ తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సో ఇండియాలో ఫుట్బాల్ ని ప్రమోట్ చేయడం కోసం ఎస్బీఐకి ఇది ఒక ఫస్ట్ టైం గా చెప్పొచ్చు ఇలాంటి స్పోర్ట్స్ వేర్ దాంట్లోకి ఎంటర్ అవ్వడం. అలాగే జంషెడ్పూర్ ఫుట్బాల్ క్లబ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఫుల్లీ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్ టాటా స్టీల్. సో టాటా స్టీల్ కి సంబంధించిన ఫుల్ సబ్సిడరీ కంపెనీగా జంషెడ్పూర్ ఫుట్బాల్ క్లబ్ ని చెప్పొచ్చు. అలాంటి జంషెడ్పూర్ ఫుట్బాల్ క్లబ్ అనే దానితో ఇటీవల ఎస్బీఐ టైఅప్ అయింది ఇండియాలో ఫుట్బాల్ ని ప్రమోట్ చేసేందుకు గాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫుట్బాల్ కి సంబంధించి ఏదైతే జంషెడ్పూర్ ఫుట్బాల్ క్లబ్ ఉందో దాని జెర్సీకి సంబంధించి ఎస్బీఐ లోగో కూడా రావడం జరిగింది. సో ఇది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. దాని తర్వాత ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, ఎలాంటి స్పాన్సర్షిప్ ఇస్తారు, ప్లేయర్స్ కి ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తారు అనే దాని మీద ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. బట్ దే ఆర్ జస్ట్ ఇనిషియేటెడ్ టు టై అప్ విత్ ద జంషెడ్పూర్ ఫుట్బాల్ క్లబ్ టు ప్రమోట్ ఫుట్బాల్ ఇన్ ఇండియా. 72nd నేషనల్ బుక్ అవార్డ్స్ 72వ జాతీయ బుక్ అవార్డ్స్ అనేవి ఇటీవల ప్రకటించడం జరిగింది. ఇది యుఎస్ లో ప్రతి సంవత్సరం ఇచ్చే లిటరరీ అవార్డ్స్ కింద మనం గుర్తుపెట్టుకోవచ్చు. 1950లో యాక్చువల్ గా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఒక ఫౌండేషన్ నేషనల్ బుక్ ఫౌండేషన్ అనేది యుఎస్ఏ లో సో దీన్ని స్టార్ట్ చేసింది. సో ఈ సంవత్సరం డిఫరెంట్ కేటగిరీస్ లైక్ ఫిక్షన్ కేటగిరీలో జాసన్ మట్కి హెల్ ఆఫ్ అ బుక్ అనే దానికి రావడం జరిగింది. జాసన్ గాట్ హెల్ ఆఫ్ అ బుక్ అనే దానికి ఫిక్షన్ లెవెల్లో ఆయనకి నేషనల్ బుక్ అవార్డు అనేది వచ్చింది. సో నెక్స్ట్ యంగ్ పీపుల్ కేటగిరీలో వచ్చేటప్పటికి మెలిండా లూ. సో ఈమెకి లాస్ట్ నైట్ ఎట్ ద టెలిగ్రాఫ్ క్లబ్ అనే దానికి రావడం జరిగింది. మెలిండా లూకి ద లాస్ట్ నైట్ ఎట్ ద టెలిగ్రాఫ్ క్లబ్ అనే దానికి యంగ్ పీపుల్ కేటగిరీలో నేషనల్ బుక్ అవార్డు వచ్చింది. థియా మైల్స్ All That She Carried, The Journey of Ashley Sack. All That She Carried, The Journey of Ashley Sack అనే దానికి నాన్ ఫిక్షన్ కేటగిరీలో ఈ అవార్డు రావడం జరిగింది. నాన్ ఫిక్షన్ కేటగిరీలో థియా మైల్స్ కి, యంగ్ పీపుల్ కేటగిరీలో మలిందా అండ్ జెసన్ కి ఫిక్షన్ కేటగిరీలో నేషనల్ బుక్ అవార్డ్స్ 72nd నేషనల్ బుక్ అవార్డ్స్ అనేవి రావడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది యుఎస్ కి సంబంధించిన లిటరేచర్ అవార్డ్ కింద మనం గుర్తుపెట్టుకోవచ్చు. యుఎస్ లిటరేచర్ అవార్డ్స్. సో 72nd నేషనల్ బుక్ అవార్డ్స్ అనేవి రీసెంట్ గా అనౌన్స్ చేశారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇంటర్నేషనల్ మెన్స్ డే November 19th దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ జెండర్, అది మెన్ జెండర్ కి సంబంధించి హెల్త్ అండ్ ఎలా ఉండాలి అనే దాని మీద అవగాహన కల్పించడం కోసం ఎస్పెషల్లీ ఈ డేని రికగ్నైజ్ చేశారు. సో బెటర్ రిలేషన్స్ బిట్వీన్ మెన్ అండ్ విమెన్ ఏదైతే ఉందో అది థీమ్ గా ఉంది ఇంటర్నేషనల్ మెన్స్ డే కి. బెటర్ రిలేషన్ బిట్వీన్ మెన్ అండ్ విమెన్ అండ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ మెన్ గురించి చెప్పడం కోసం సో ఏటా November 19th ఇంటర్నేషనల్ మెన్స్ డే అనే దాన్ని గుర్తించడం జరిగింది. దానికి సంబంధించింది March 8th మీకు ఆల్రెడీ తెలుసు విమెన్స్ డే. సో విమెన్స్ డే వచ్చేటప్పటికి March 8th, ఇంటర్నేషనల్ మెన్స్ డే వచ్చేటప్పటికి November 19th రికగ్నైజ్ చేయబడింది. ఈ రెండింటిని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ రోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. వరల్డ్ ఫిషరీస్ డే. సో వరల్డ్ ఫిషరీస్ డే అనేది November 21st రికగ్నైజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఇంపార్టెన్స్ ని కూడా మనం డిస్కస్ చేసాం. లైక్ కిసాన్ క్రెడిట్ కార్డ్, బ్లూ రివల్యూషన్, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఇలాంటివి కూడా భారతదేశంలో ఫిషరీస్ రంగాన్ని ప్రమోట్ చేయడానికి స్టార్ట్ చేశారు అని చెప్పి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వరల్డ్ టెలివిజన్ డే. సో దీన్ని కూడా November 21st రికగ్నైజ్ చేయడం జరిగింది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. November 19th అనే దాన్ని నేషనల్ ఇంటిగ్రేషన్ డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. 104th బర్త్ యానివర్సరీ ఆఫ్ ఇందిరా గాంధీ గారిది ఈ సంవత్సరం జరుగుతుంది. సో దాని గౌరవార్థం ఈ నేషనల్ ఇంటిగ్రేషన్ డే రోజు సో పలు ప్రోగ్రామ్స్ ని భారతదేశ వ్యాప్తంగా సెలబ్రేట్ చేయనున్నారు. ఇంటర్నేషనల్ మెన్స్ డే అనేది మనకి November 19th రికగ్నైజ్ చేయబడింది. సో హెల్త్ గురించి ఎలా ఉండాలి, వెల్ బీయింగ్ గురించి చెప్పడం జరుగుతుంది. సో అది ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ మెన్స్ డే కి సంబంధించి. శ్రీమద్ రామాయణం అనేది బుక్ అండి. సో దీన్ని శశికిరణ్ అనే పర్సన్ రాశారు. సో ఈయన ప్రస్తుతం పర్సనల్ సెక్రటరీ టు ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్ దానికి ఉన్నారు. సో ఆయన రాయడం జరిగింది. ఈ బుక్ ని
వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. 72nd నేషనల్ బుక్ అవార్డ్స్ అనేవి రావడం జరిగింది. సో దీంట్లో థియా మైల్స్ లాంటి పర్సన్స్ కి అండ్ నాన్ ఫిక్షన్ కేటగిరీలో, జెసన్ కి ఫిక్షన్ కేటగిరీలో అండ్ మెలిందాకి యంగ్ కేటగిరీలో అవార్డ్స్ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ హేమమాలిని అండ్ ప్రసూన్ జోషి అనే ఇద్దరు పర్సన్స్ కి కూడా ఇటీవల గోవాలో జరిగిన 52వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ సందర్భంగా ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ అవార్డు అనేది లభించింది. డి విలియర్స్ అనౌన్సెస్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్. 2018లోనే అంతర్జాతీయ క్రికెట్ కి ఆయన రిటైర్మెంట్ ని ప్రకటించారు. అయితే రీసెంట్ గా ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్ కి సౌత్ ఆఫ్రికన్ లెజెండరీ అయిన డి విలియర్స్ అనౌన్స్ చేయడం జరిగింది రిటైర్మెంట్ ని. అలెగ్జాండర్ జెవెరెవ్ ఓన్ వియన్నా టెన్నిస్ ఓపెన్ 2020. ఇటీవల వియన్నా టెన్నిస్ ఓపెన్ 2021 అనేది జరిగింది. సో దాంట్లో అలెగ్జాండర్ జెవెర్ అండ్ ఆయన టైటిల్ ని గెలుచుకున్నారు. టైటిల్ ని గెలుచుకోవడంతోనే కాకుండా మనకి అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ పీపుల్ ఏదైతే ఉందో టెన్నిస్ ప్లేయర్స్, సో దీంట్లో వరల్డ్ ర్యాంకింగ్స్ లో టాప్ 3 ర్యాంక్ లో కూడా మనకి అలెగ్జాండర్ ఉండడం జరిగింది. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇండియాస్ ఫస్ట్ గ్రావిటేషనల్ వేవ్ రీసెర్చ్ ఫెసిలిటీని మహారాష్ట్రలో ఏర్పాటు చేయనున్నారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అండ్ నెక్స్ట్ ఏషియన్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది ఇటీవల $150 మిలియన్ లోన్ ని ఎస్పెషల్లీ ఇండియాలోని చెన్నై మెట్రోపాలిటన్ ఏరియాకి అప్రూవ్ చేయడం జరిగింది. దానికి సంబంధించింది. అండ్ ద నెక్స్ట్ వన్, మేరీ కామ్ అపాయింటెడ్ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ట్రైఫెడ్ ఆది మహోత్సవ్. ఆది మహోత్సవ్ కి సంబంధించి ట్రైఫెడ్ ఏదైతే ఏర్పాటు చేసిందో దానికి బ్రాండ్ అంబాసిడర్ గా మేరీ కామ్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్, ప్రైమ్ మినిస్టర్ మోడీ హ్యాండ్స్ ఓవర్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ శక్తి టు ఇండియన్ నేవీ. ఇండియన్ నేవీకి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ అయిన శక్తిని ఇటీవల ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. హైదరాబాద్ కి సంబంధించిన DLRL సంస్థ దీనిని మ్యానుఫ్యాక్చర్ చేసింది. నెక్స్ట్ వన్, SBI సైన్డ్ అగ్రిమెంట్ విత్ జంషెడ్పూర్ ఫుట్బాల్ క్లబ్ టు ప్రమోట్ ఫుట్బాల్. సో ఫుట్బాల్ ని భారతదేశ వ్యాప్తంగా ప్రమోట్ చేసేందుకు అండ్ జంషెడ్పూర్ కి చెందిన ఫుట్బాల్ క్లబ్ తో ఇటీవల SBI టైఅప్ అవడం జరిగింది. ఇదే జంషెడ్పూర్ ఫుట్బాల్ క్లబ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫుల్లీ ఓన్డ్ సబ్సిడరీ గ్రూప్ ఆఫ్ టాటా స్టీల్ గా కూడా చెప్తున్నారు. సో ఇవి ఈ రోజు మనం ఓవరాల్ గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్. థ్యాంక్ యూ.